నిన్నొక విలువైన పాత్రగా చేయాలని ఉద్దేశం ఆయన కలిగి ఉన్నాడు. ప్రభువుని అంగీకరించిన తరువాత మన జీవితంలో దేవుడు చేసే ఫస్ట్ కార్యక్రమం ఏంటంటే వేరు చేస్తాడు. లోకము నుండి మనల్ని వేరు చేస్తాడు. పాపము నుండి మనల్ని వేరు చేస్తాడు. ఈ లోక సంబంధమైన స్నేహాల నుండి మనల్ని వేరు చేస్తాడు. ఖచ్చితంగా చేస్తాడు. నువ్వు ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా ఈ లోక సంబంధమైనటువంటి స్నేహాల్లోనే సాగిపోతూ ఉంటే నువ్వు చాలా ఈజీగా మళ్ళీ లోకంలో పడిపోతావు. ఎందుకు? నువ్వు గోతుల్లో నుండి పైకెక్కావు, కానీ నీ స్నేహితులందరూ ఎక్కడున్నారు? లోకం అనే పాపం అనే గోతుల్లోనే ఉన్నారు. నువ్వు అక్కడో పైకెక్కావు దేవుని మహాకృపను బట్టి, కానీ వారితో నీకు సంబంధం తెగలేదనుకో. నీ స్నేహితులు గోతులో ఉన్న వాళ్ళేమో 10 మంది, పైకెక్కినోడువేమో నువ్వు ఒక్కడవే. గోతులో ఉన్న 10 మందిని పైకి లాగటం ఈజీయా? 10 మంది కలిపి ఒక్కడిని కిందకి లాగటం ఈజీయా? 10 మంది అక్కర్లా, ఒక్కడ సింపుల్గా చేయబట్టుకున్నా లాగకపోయినా నువ్వు కింద పడతావు. కాబట్టి వాక్యం చెప్తుంది ఏంటి అని అంటే, చెడ్డ స్నేహము మంచి నడవడిని చెరుపును. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే కొన్ని స్నేహాలని కట్ చేస్తాడు, కొన్ని బంధాలను కట్ చేస్తాడు. ఎందుకు కట్ చేస్తాడు అని అంటే, ఆయన నిన్ను ఒక పనిముట్టుగా చెయ్యగోరుతున్నాడు కాబట్టి కట్ చేస్తాడు. ఆయన నిన్ను ఒక పాత్రగా చేయబోతున్నాడు. అది ఎలాంటి పాత్ర అంటే యజమానుడు ఉపయోగించుకునే పాత్ర. అది